రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు మరోసారి ఎన్డీఏ నేతలు సమావేశం కానున్నారు. దీంతో మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేఎల్పీ సమావేశం తర్వాత ఎన్డీఏ మిత్రపక్షాలు భేటీ కానున్నాయి. మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర విషయాలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ భేటీకి సంబంధించి కూటమిలో ఎంపీలంతా హాజరు కావాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం రేపు రాష్ట్రపతిని ఎన్డీఏ నేతలు కలవనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు మరోసారి ఎన్డీఏ నేతలు సమావేశం కానున్నారు. దీంతో మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేఎల్పీ సమావేశం తర్వాత ఎన్డీఏ మిత్రపక్షాలు భేటీ కానున్నాయి. మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర విషయాలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ భేటీకి సంబంధించి కూటమిలో ఎంపీలంతా హాజరు కావాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం రేపు రాష్ట్రపతిని ఎన్డీఏ నేతలు కలవనున్నట్లు సమాచారం. ఈ నెల 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, పూర్తిగా సమావేశం రేపు సంబంధించినటువంటి పూర్తిగా ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం 303 మంది ఎంపీలు తోడయ్యారు. అంటే 234 సొంతంగా బీజేపీ గెలుచుకున్నప్పటికీ మిగతా పార్టీల నుంచి స్వతంత్ర అభ్యర్థులు కొంతమంది ఎన్డీఏకు మద్దతుగా రావడంతో ఎన్డీఏ ఎంపీల సంఖ్య 303 పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ కొంత ఎన్డీఏ పక్షాలతో పూర్తి స్థాయిలో చర్చించి భవిష్యత్తు ప్రణాళిక, అంటే తన మనసులో ఉన్న ఆలోచనతో పాటు తాను ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలు విషయంలో ఏ రకంగా సహకరించాలి, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తా ఉన్నది అన్న అంశాలను వివరించడంతో పాటు మంత్రివర్గ కూర్పు విషయంలో కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన, అంటే ఇప్పుడు మనకున్న సమాచారంగా టీడీపీ 2-3 మంత్రి పదవులు అడిగిందని చెప్పేసి, అదేవిధంగా జేడీయూ కొన్ని అడిగిందని, మంత్రి పదవులను ఇవ్వడంతో పాటు మంత్రివర్గ శాఖల కేటాయింపుల విషయంలో కూడా రేపు జరిగేటువంటి ఎన్డీఏ పక్షాల సమావేశంలో కొంత చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే స్వతంత్ర అభ్యర్థులు కూడా ముందుకు రావడం, వాళ్లకు ఏ రకంగా ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళని అంటే మంత్రివర్గంలో తీసుకోవాలా లేదంటే ప్రభుత్వ పరంగా ఏమన్నా ప్రాధాన్యత ఇవ్వాలా అన్న విషయంలో కూడా రేపటి ఎన్డీఏ సమావేశంలో కొంత చర్చించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తా ఉంటే, అంటే నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడీ నిర్ణయించారు. దానికి సంబంధించి గత కొంతకాలంగా, అంటే ఎన్నికల ముందు కానీ ఎన్నికల అయిపోయిన తర్వాత, పోలింగ్ కొనసాగుతున్న సమయం పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా జూన్ 2వ తేదీన కూడా అమిత్ షా, నరేంద్ర మోడీ కొంత కీలకమైన ప్రకటన చేశారు. రాబోయే 6 నెలల్లో ఖచ్చితంగా దేశంలో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం, దీనికి ప్రజలంతా సిద్ధంగా ఉండండి అని చెప్తూ కొన్ని సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ సంచలన నిర్ణయాలు ఏంటి, ఏ రకంగా ఉండబోతున్నాయి అనే విషయంలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. రేపు జరిగేటువంటి సమావేశంలో బయటకు చెప్పకపోయినప్పటికీ ఆయా పార్టీలు, ఎందుకంటే కొన్ని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విషయాలని, కొన్ని అంశాలు పాలనా సంబంధించిన విషయాలు కొన్నింటిని బయటకు చెప్పేందుకు వీలులేదు కాబట్టి బయటకు చెప్పకపోయినప్పటికీ తమ ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏ రకమైనటువంటి పాలనను ప్రజలకు అందించబోతున్నారు, దాంట్లో ఎన్డీఏ పక్షాల భాగస్వామ్యం ఏ రకంగా ఉండాలి, ఆయా సందర్భాల్లో విపక్ష పార్టీ బలమైన కూటమి, ఇండియా కూటమి బలంగా ఉంది కాబట్టి కొంత బలంగా విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విమర్శను ఏ రకంగా తిప్పికొట్టేందుకు అవకాశం ఉంటాయి, ఎప్పటికప్పుడు అంటే పార్టీ పరంగా కానీ కూటమి పరంగా ఏ రకమైన సలహాలు, సూచనలు అందించబోతున్నారు, ఎవరితో కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎవరు ఏ రకంగా వ్యవహరించాలి, ఎవరికి ఏ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇట్లాంటి కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏకు రేపు కీలకమైన సమావేశంగా చెప్పొచ్చు. ఎన్డీఏకు, ఎన్డీఏ పక్షాలకు, అందులో ఉన్నట్టు ఎంపీలు. అందుకనే ఎంపీలను వీలైనంత మట్టుకు ఎక్కువ మందిని రమ్మని చెప్పారు. ఈ సమావేశంలో
ఎంపీలకు కూడా కొంత నరేంద్ర మోడీతో సహా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వీళ్ళు కొంత గైడ్ చేసే అవకాశం, కొంత మార్గదర్శనం చేసి వాళ్ళను అంటే కార్యోన్ముఖులను రాబోయే పరిస్థితులను ఏ రకంగా ఎదుర్కొని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఏ రకంగా అనుసరించాల్సిన వ్యూహాలను అనుసరించాలి, ఆ వ్యూహాలకు ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, ఇవన్నీ అంశాలను కూడా రేపు చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నాయి రాజశేఖర్. రైట్. అంటే ఒకటి ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా బీజేపీ ఎంపీలు వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకొకటి ప్రధానంగా అంటే మోదీ ప్రమాణ స్వీకారం కూడా కీలకం కానుంది. అంటే ఎప్పుడు అనేది కూడా రేపు భేటీ బీజేఎల్పీ భేటీ తర్వాత ఒక క్లారిఫికేషన్ ఏమో ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే మంత్రివర్గ కూర్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా డేట్ 8, 9 ముందుగా అయితే 8 అనుకున్నారు, కానీ తాజాగా వస్తున్న సమాచారం 9వ తేదీ అంటున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు ఏపీలో 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా 12వ తేదీకి వాయిదా వేశారని చెప్పేసి మనకు ఇక్కడ అమరావతి నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి అంటే ఈ ఎన్డీఏ నరేంద్ర మోడీ ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి అని వస్తా ఉన్నాం. అయితే 8 లేదా 9 అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేటెస్ట్ గా ఉన్నటువంటి మనకున్న సమాచారం ప్రకారంగా 9వ తేదీన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగానే ఎన్డీఏ పక్షాలకు చెందినటువంటి అంటే ఇటు టీడీపీ నుంచి కానీ అటు జేడీయూ నుంచి కానీ మిగతా కొంతమంది బీజేపీ నుంచి కూడా కొంతమంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మనకున్న సమాచారం. ఏది ఏమైనా ముందుగానే అన్ని షరతులు గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో కొంత సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులు నేపథ్యంలో ఈసారి ఇటు అమిత్ షా, ఇటు రాజ్నాథ్ సింగ్, తర్వాత నరేంద్ర మోదీ వీరందరూ కూడా కొంత వ్యూహాత్మకంగా వెళ్తా ఉన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే కొంత ఇండిపెండెంట్ ఎంపీలను సమావేశం తిప్పుకున్నటువంటి ఎన్డీఏ కూటమిలోని పక్షాలు అంటే అమిత్ షా కానీ మిగతా రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా రేపు ఇంకా కొంతమందిని ఎంపీలను కూడా అదనంగా తమ వైపు తిప్పుకునేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలు పూర్తి చేస్తాం. మొత్తంగా చూస్తా ఉంటే రేపు రాబోయే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ సంకీర్ణంలో ఉన్నటువంటి పార్టీల నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తగా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో భాగంగానే రేపు జరగబోయే కీలక భేటీ, ఈ భేటీలో కొన్ని అంటే ఎన్డీఏ పక్షాలకు బీజేపీ నాయకత్వం కానీ లేదంటే నరేంద్ర మోడీ కొన్ని షరతులు కూడా విధించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే నేను దేశానికి అప్రతిష్టం చేసే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోను, కాకపోతే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి దేశం కోసం ఏ రకంగా ఉపయోగపడితే భవిష్యత్తులో దేశ ప్రజలకు ఏ రకంగా దానికి మేలు చేకూర్చే అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని రేపు కూలంకషంగా వాళ్ళకు వివరించి అందుకు వాళ్ళని సానుకూలత ఒప్పించి మెప్పించాలని చెప్పేసి బీజేపీ నాయకత్వం భావిస్తా ఉంది. దానికి సంబంధించిన సమావేశంలోనే నిర్ణయాలు తీసుకుని రేపటి సమావేశంలో మంత్రివర్గ కూర్పు విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ 3వసారి ప్రధానిగా 8 తారీఖా 9 తారీఖా అనే విషయం స్పష్టంగా వచ్చే అవకాశం రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.